హలో హాయ్ నేను మీ వేణు మీ శ్రేయోభిలాషిని. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఈ మధ్య సైబర్ క్రైమ్స్, సైబర్ ఫ్రాడ్స్ బాగా జరుగుతున్నాయి. అయితే మనకు తెలియకుండా ఆన్‌లైన్‌లో ముష్కరులు మన అకౌంట్‌ని ఖాళీ చేస్తారు. మన బ్యాంక్ అకౌంట్ ఖాళీ కాకముందు, దొంగతనాలు జరగకముందు ఒక చిన్న చిట్కా దాన్ని పాటిస్తే గనక మనం కొన్ని సమస్యలని నిరోధించొచ్చు. అక్కడే ఆపొచ్చు. అదేంటంటే గూగుల్ క్రోమ్‌లో ఒక సెట్టింగ్ ఉంది. అది చేసుకోగలిగితే విజయవంతంగా ఒక ఒక సిస్టమ్‌ని మన కంట్రోల్‌కి తెచ్చుకోవచ్చు. అంటే అది ఆటోమేటిక్ పెట్టడం వల్ల మన బ్యాంక్ ఖాళీ అయ్యే అవకాశం ఉంటుంది. సో, పేమెంట్ మెథడ్‌లో మనం అది మాన్యువల్ చేసుకోవటం బెస్ట్. అంటే ఏది జరిగినా ఆ చివరికి లాస్ట్ స్టెప్ ఏదైతే ఉందో అది మాన్యువల్‌గా జరగాలి. అంటే అక్కడ దొంగతనం జరుగుతుంటే మనకు తెలియాలి. మనకు నోటిఫికేషన్ రావాలి. నోటిఫికేషన్ వస్తే మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఓకే అంటే మన ప్రమేయంతో అది ప్రాసెస్ కంప్లీట్ అయ్యి బ్యాంక్ విత్‌డ్రా అవ్వాలి. సో, విత్‌డ్రా చేసేవాళ్ళు ఇది ఆటోమేటిక్‌గా ఉండడం వల్ల మనకు తెలియకుండా దొంగతనం చేస్తారు. అయితే గూగుల్ క్రోమ్‌లో సెట్టింగ్ ఎక్కడుందో నేను చూపిస్తాను. కానీ ఫస్ట్ మీరేం చేయాలి అంటే ఇలా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసే ముందు బ్యాటరీ ఎంత ఉంది? నెట్ బ్యాలెన్స్ సరిగ్గా ఉందా లేదా? రెండోది ప్లే స్టోర్‌లో ఏదైనా పెండింగ్ ఉందా? అప్లికేషన్ పెండింగ్ ఉందా లేదా చెక్ చేసుకొని, పెండింగ్ లేకుండా జాగ్రత్త పడి, ఎందుకంటే పెండింగ్ ఉంటే అది మనకు సతాయిస్తుంటది. ఇబ్బంది పెట్టేస్తుంటది. సో, అది అప్డేట్ పెట్టడం వల్ల స్మూత్‌గా రన్ అవుతుంది. ఇక్కడ డేటా కన్జ్యూమ్, బ్యాటరీ కన్జ్యూమ్ ఈ 2 తగ్గిపోతాయి. రెండోది ఈ పేమెంట్ మెథడ్‌లో ఒక సెట్టింగ్ ఉంది. అది మీకు చెప్తాను. మీరందరూ కూడా ఆ సెట్టింగ్ చేసుకున్నారా లేదా చెక్ జేసుకోండి. నేను జేసుకున్నాను. మీరు జేసుకున్నారా లేదా చెక్ జేసుకోండి. ఓకే. సో, ఇప్పుడు మొదటి స్టెప్ ఏంటి? గూగుల్ క్రోమ్ ఓపెన్ జేస్తాము. ఇది మొదటి స్టెప్. రెండో స్టెప్పు నేరుగా సెట్టింగ్‌లోకెళ్తాం. ఇలా పైన గూగుల్ సర్వీసెస్ అని ఉంది. ఓకే. సో, సర్వీసెస్ కింద బేసిక్స్ అని వస్తది. దాని కింద పాస్వర్డ్ అండ్ ఆటోఫిల్ కనబడుతుంది. దీంట్లో మనకు పేమెంట్ మెథడ్స్ ఇక్కడ మనకు వర్క్ ఉంది. ఇలా మనం స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. బేసిక్స్, తర్వాత పాస్వర్డ్ అండ్ ఆటోఫిల్, తర్వాత ఇక్కడ వచ్చి ఆగి పైనుంచి రెండవది, మొదటిది గూగుల్ పాస్వర్డ్ మేనేజర్, రెండవది పేమెంట్ మెథడ్స్. ఈ సెట్టింగ్ మాన్యువల్గా ఉందా ఆటోమేటిక్గా ఉందా చెక్ చేసుకోండి. ఆటోమేటిక్గా ఉంటేనే సమస్య. ఎంత ఆటోమేటిక్గా ఉంటే జీవితం అంత స్మూత్గా ఉంటుంది, కానీ ప్రమాదం కూడా ఉంటుంది. ప్రమాదాల నివారణ కోసం ఈ సెట్టింగ్ చెప్తున్నాను. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. నాలాగా మీది కూడా ఉందా లేదా? నేను చేసుకోబోతున్నాను మీ ముందు. రెండోది పేమెంట్ మెథడ్‌ని క్లిక్ చేయగానే, దాని మీద ఇట్లా టచ్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ సేవ్ అండ్ ఫిల్ పేమెంట్ మెథడ్ ఇది నేను ఆఫ్ చేసుకున్నాను. ఎందుకో ఒక చిట్కా ఎక్కడెక్కడో యూట్యూబ్‌లో చూసాను. ఎవరో చెప్పారు. ఇది ఓపెన్ ఉంటే మీకు ప్రమాదం. అన్నీ ఆఫ్ చేసుకున్నట్టు అన్నీ ఆఫ్ చేసుకున్నాను. కానీ అసలు ప్రమాదం ఇక్కడే. అది ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతుంది. అలా కాదు, మాన్యువల్‌గా ఉండాలి. ఏదైనా ఆటోమేటిక్‌గా జరగకుండా మన ప్రమేయంతో అది ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి. ఇక్కడ నేను పై దానికి క్లిక్ చేస్తాను. బ్లూ కలర్ అయిపోయింది. రంగు మారింది. అంటే అది యాక్టివేట్ అయిపోయింది. ఆ బటన్ 3 బటన్లు ఇచ్చాడు. మొదటిది పైది ఎనేబుల్ చేశాను. డిజేబుల్ అయి ఉంది ఇప్పటివరకు. ఎనేబుల్ చేశాను. రెండోది సేవ్ సెక్యూరిటీ కోడ్స్ మూడోది. ఓకే. మొదటిది ఆన్ అయిపోయింది. మూడోది ఏముంది? సేవ్ సెక్యూరిటీ కోడ్స్. ఇది కూడా ఆన్ చేసుకుంటాను. సివివి నంబర్ ఉంది కదా! సివివి నంబర్ ఇక్కడ సేవ్ అయిపోతుంది. మీరు డెబిట్ కార్డ్‌కి గమనించండి. వెనకాల సివిసి నంబర్ ఉంటుంది. ఓకే. సేవ్ చేయడం వల్ల గూగుల్ వాళ్ళ అబ్జర్వేషన్, వాళ్ళ రక్షణలో ఉంటుంది. రెండోది ఇక్కడ అసలుది. ఇది ఆఫ్ ఉండకూడదు సెంటర్‌ది. ఇది ఆఫ్ ఉంటేనే ప్రమాదం. ఇప్పటివరకు ఎక్కువ దొంగతనాలు జరిగేది ఈ లూప్ హోల్‌ని ఆధారం చేసుకొని. అయితే ఏమనుంది అక్కడ? మాన్యువల్లీ వెరిఫై ఎవ్రీ టైమ్ యూ పే యూజింగ్ ఆటోఫిల్. యెస్. ఏది ఆటోఫిల్ ఉందో మీరు ఓకే అంటేనే అది ఆటోఫిల్ అయిపోయి మాన్యువల్‌గా జరగాలి ప్రాసెస్. మీరు పర్మిషన్ ఇవ్వాలి. అంటే ఫస్ట్ దీన్ని ఎనేబుల్ చేయాలి. ఇది ఆఫ్ ఉండకూడదు. ఆన్ ఉండాలి. ఆన్ చేయగానే ఇది ప్యాటర్న్ లాక్ అడుగుతుంది. మీరు పెట్టుకున్న ఫేస్ లాక్ గాని, పిన్ గాని, ఓకే. మొబైల్‌కి పెట్టుకున్న లాక్ ఓపెన్ చేయాలి. సో, నేను పర్మిషన్ ఇస్తాను. ఇట్స్ వెరిఫై యూ అని వస్తుంది. అవును, నువ్వేనా అడుగుతుంది. మనం అవును, ఓపెన్ చేసేది, ఇది వాడేది నేనే అని పర్మిషన్ ఇస్తే అప్పుడు ఈ బటన్ ఎనేబుల్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ 3 ఎనేబుల్ అయిపోయినాయి.
ఇందులో ప్రధానంగా సెంటర్‌ది చాలామంది డివైస్‌లో, చాలామంది ఫోన్‌లలో, కంప్యూటర్‌లో గానీ, ఇది మాన్యుయల్లీ ఆఫ్ ఉండకూడదు. ఆన్ ఉండాలి. ఇప్పుడు నేను ఎనేబుల్ చేశాను. ఇప్పుడు నా ప్రమేయం లేకుండా ఏ దొంగతనం జరగడానికి వీల్లేదు. ఏ బ్యాంక్ అకౌంట్ ఖాళీ కావడానికి వీల్లేదు. ఇప్పుడు మనల్ని అడుగుతుంది. పేమెంట్ ప్రతిసారి మాన్యుయల్‌గా ఓటీపీ రావటం, మెసేజ్ రావటం అన్నీ మనం ఇక్కడ సహకరిస్తేనే దొంగలు దొంగతనం చేస్తారు. సో, అది ఏది కూడా మన వెనకాల జరగకూడదు. మన ముందే జరగాలి. ఎక్కడుంది? గూగుల్ క్రోమ్‌లో పేమెంట్ మెథడ్స్. సో, ఇక్కడ ప్రాసెస్‌లో ఈ 3 సెట్టింగ్ నేను చేసుకున్నాను. మీరు చేసుకున్నారో లేదో చెక్ చేసుకోండి. ఓకే. నచ్చితే మళ్ళీ ఈ వీడియో వేరే ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి. ఓకే. థాంక్ యూ.